హాయ్ ఫ్రెండ్స్, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి నేను. చూడండి ఎలా ఉందో చూపిద్దామని, వెళ్ళి చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి తులసికోట ఎంత బాగుందో కదా. ఇదిగోండి తులసికోట. చెట్లు ఉన్నాయి, మంచి మంచి చెట్లు ఉన్నాయి, చూపిస్తాను. చూడండి ఇది పెద్ద కనకాంబరం అంటారు. ఇది పెద్ద కనకాంబరం. ఇది చూడండి పువ్వు కూడా మంచిగా వస్తుంది. పువ్వు పెద్ద కనకాంబరం అంటారు అన్నమాట. ఇది పువ్వు అసలు వాడదండి, తొడిమ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇది చూసారా, ఇది వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్ చెట్టు. ఇది మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు కదా వాటర్ యాపిల్. ఇవి చిన్ని చిన్ని పూల చెట్లు, పూజకైతే మంచిగా వనిగొస్తాయి. చూడండి పైకి వెళ్ళిపోయింది. ఇది ద్రాక్ష తీగ. నాకు అందట్లేదండి, మనమేమో 6 అడుగులు లేము, 5 అడుగులే ఉంది. ఇదిగోండి ద్రాక్ష తీగ. ఇది చెట్లు చూపిస్తాను, ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి. ఇదిగోండి ఇది ఒక పూల చెట్టు. ఇదేం పూల చెట్టు అంటే, ఏం పూల చెట్టు పిన్ని? ఇది అడవి మల్లి. అడవి మల్లి అంటండి. చూడండి ఎలా ఉందో, తెలుసా మీకు? పువ్వు లేదండి, లేకపోతే చూపించేదాన్ని. అడవి మల్లి చెట్టు అంట ఇది. ఇవి కూడా కనకాంబరం చెట్లు. ఇవి కూడా అసలైంది చూపిస్తా చూడండి. ఇదిగోండి పనస చెట్టు చూసారా ఎంత పెద్దదో. ఈ సంవత్సరం ఎన్ని కాయలు ఇచ్చిందో పాపం బుజ్జి తల్లి. ఇదిగో చూడండి పెద్ద చెట్టు. పనసకాయలు పిచ్చ పిచ్చగా పడ్డాయండి. ఇదిగోండి ఇది ఎప్పుడో మా నాన్నమ్మ ఉన్నప్పుడు పెట్టారండి చెట్టు, మామిడి చెట్టు. ఇది కూడా కాయలు మంచిగా కాస్తాయి అసలుకి. మేమందరం ఈ సంవత్సరం ఈ కాయలతోనే పచ్చళ్ళు పట్టుకున్నాం. ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం కూడా పట్టుకున్నాం. ఈ చెట్టు పెద్ద చెట్టు. టౌన్లో అయితే ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉండవు కదండి, పల్లెటూరు కదా, అందుకని మా ఇళ్ళల్లో ఇలానే ఉంటాయి చెట్లు. ఇదేమో గన్నేరు పూల చెట్లు. ఇది గన్నేరు. ఇదేమో బత్తాయి చెట్టు అండి. ఇది బత్తాయి చెట్టు పైకి వెళ్ళిపోయింది. చూడండి బత్తాయి చెట్టు. ఇది పసుపు పూల కనకాంబరం అండి. ఇది పసుపు పూల చెట్టు. ఇది ఒక మందారం. ఇదిగోండి ఇది ఎందో పువ్వు అంటారు, నాకైతే రాట్లా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదో రకం పువ్వు, పూజకైతే బాగా పనికొస్తాయండి మంచిగా. ఇదిగోండి జామ చెట్టు. ఇది ఇప్పుడు చూపించాను చూడండి పూల చెట్టు, అందులో ఇది ఒక రకం చెట్టు. ఇది చిన్ని బంతులు వస్తాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో కదా, చిన్న చిన్న బంతులు వస్తాయి. ఇవి అదేం పెద్ద బంతి వస్తుంది. చూడండి ఆకు కూడా డిఫరెంట్గా ఉంది. దీనికి దానికి ఆకు కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. అదేమో ఆకు పెద్దగా ఉంది, ఇదేమో ఆకు చిన్నగా ఉంది చాలా, కానీ చాలా అందంగా ఉంది. చూడండి మన క్రోటన్ మొక్కల్లే ఉంది బాగా. అదిగోండి చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఇవన్నీ కనకాంబరం చెట్లు, ఈ మందార చెట్లు, కొబ్బరి చెట్టు. చూడండి కొబ్బరి చెట్టు కాయలు పడుతున్నాయి. ఇది కాగడమల్లి అండి. అసలు ఎంత బాగా వస్తుందో కాగడమల్లి చెప్పలేను. చాలా మంచిగా చెట్టు అసలుకి కాగడమల్లి. సీజన్ అయిపోయింది కదండి, పూలన్నీ ఆగిపోయినాయి. ఇదొక ముద్ద పువ్వు, మరి దీని పేరేంటో నాకు తెలియదండి. ఇది ఒక ముద్ద బంతి పువ్వు. బంతి కాదు, ఇదేందో ఏమంటారో నాకైతే తెలియదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు, చిన్న కొబ్బరి చెట్టు, కాయలు పడుతున్నాయి. చూడండి గెలలు ఇప్పుడే వస్తున్నాయి, చిన్న చిన్న గెలలు, చిన్న గెలలు వస్తున్నాయి. ఇదేమో ఇది మల్లె అండి. మన గులాబీ చెట్టులాగా కనిపిస్తుంది. చూడండి గులాబీ పువ్వులాగా పెద్ద మల్లె అనమాట ఇది. ఇదైతే అసలు చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు వీడియోలో కూడా చూపించాను. ఇవేమో బిళ్ళగన్నేరు పూలు, పూజకి మంచిగా పనికొస్తాయి ఇవి బిళ్ళగన్నేరు పూలు. ఇదేమో ఒంటరెక్క మందారం. అక్కడ జామ చెట్టు కూడా ఉందండి, జామ చెట్టు. ఇదిగోండి కరివేపాకు చెట్టు. చీకటి పడిపోయింది, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చా నేను. చెట్లు చూపిస్తున్నా చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో కదా. చెట్లు అంటే ఇష్టపడే వారు ఎవరుంటారండి, ఆడవాళ్ళకి అన్నీ ఇష్టమే కదా చెట్లు అంటే. చూడండి మా పిన్ని ఎన్ని చెట్లు పెట్టిందో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.